హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఇంపార్టెంట్ ఫీచర్ అండి, పివట్ టేబుల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సమ్ బేసిక్స్ చూడండి. మనకి ఎక్సెల్లో పివట్ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పివట్ టేబుల్ అనేది మనం డేటాని, అంటే ఒక లార్జ్ డేటాని సమరైజ్ చేయడానికి మనం పివట్ టేబుల్స్ వాడతామండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక సేల్స్ డేటా ఉందండి. ఈ సేల్స్ డేటాలో మనకు చూడండి, ఇది లార్జ్ డేటా ఉందండి. ఈ డేటాని మనం సమరైజ్ చేయడానికి పివట్ టేబుల్ మనం చాలా సింపుల్గా కొన్ని క్లిక్స్లోనే మనం ఈ డేటాని సమరైజ్ చేస్తుందండి పివట్ టేబుల్ ద్వారా. సో ఇప్పుడు ఈ డేటా ఉంది సేల్స్ డేటాలో. మనకి ఇక్కడ చూడండి, ఇన్వాయిస్, డేటు, స్టోరు, సేల్స్ పర్సన్, ప్రోడక్ట్, రీజను. మీరు ఒకసారి డేటాను గమనించినట్లయితే డేటా స్ట్రక్చర్ చూడండి. ప్రోడక్ట్, రీజన్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, సేల్స్ అమౌంట్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు ఈ డేటాను ఏ విధంగా సమరైజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం రీజన్ వైజ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఎంత కనుక్కోవచ్చు, మన సేల్స్ పర్సన్ పర్ఫార్మెన్స్ కనుక్కోవచ్చు, అంటే హైయెస్ట్ సేల్స్ చేసినటువంటి సేల్స్ పర్సన్ ఎవరు మనం కనుక్కోవచ్చు, టాప్ 5 ప్రోడక్ట్స్ కనుక్కోవచ్చు, టాప్ 3 ప్రోడక్ట్స్ కనుక్కోవచ్చు, టాప్ 3 స్టోర్స్ కనుక్కోవచ్చు బై సేల్స్ అమౌంట్. చూడండి, ఇక్కడ మంత్లీ సేల్స్ ట్రెండ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు డేట్ని బట్టి. మంత్ వైజ్ సేల్స్ ట్రెండ్ ఎలా ఉందో కనుక్కోవచ్చు. ఇవన్నీ మనకు పివట్ టేబుల్ ద్వారా సింగిల్ క్లిక్లో తెలుస్తుందండి. సో మనం పివట్ టేబుల్ ఇది క్రియేట్ చేసే ముందు పివట్ టేబుల్ కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, పివట్ టేబుల్లో డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్గా ఉండాలి, క్లీన్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో ఉండాలండి. డేటా కంపల్సరీ హెడ్డింగ్స్ ఉండాలి. ఫస్ట్ రో కంపల్సరీ హెడ్డింగ్స్ ఉండాలి. డేటాలో ఎలాంటి బ్లాంక్ రోస్ ఉండకూడదు, ఎలాంటి మెర్జ్డ్ సెల్స్ ఉండకూడదండి. ఒక కాలంలో ఒకే టైప్ ఆఫ్ డేటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ అమౌంట్స్ ఉన్నాయి. ఇందులో సేల్స్ అమౌంట్లో మనకు అమౌంట్స్ సంబంధించిన అదే స్ట్రక్చర్డ్ డేటా ఉండాలి. ఇందులో టెక్స్ట్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ రాకూడదు ఇలా. సో ఈ విధంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. సో సో చూద్దాం. ఇప్పుడు మనకి పివట్ టేబుల్ అనేది మనకి ఎక్సెల్లో ఎక్కడ ఉంటుంది ఫీచరు చూద్దామండి. మనకు పివట్ టేబుల్ అనేది ఇది ఎక్సెల్ అండి. ఎక్సెల్లో ఇన్సర్ట్లో ఉంటుందండి. ఇంకొకటి అండి, మనకు డేటా అనేది ఒక ట్యాబులర్ ఫార్మాట్లో ఉండాలి. ఎందుకంటే ట్యాబులర్ ఫార్మాట్లో ఉంటే మనకు డేటా అనేది అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రిపోర్ట్స్ కూడా అప్డేట్ అవుతాయండి. అంతే, ఈ డేటా మొత్తం ఒక టేబుల్ స్ట్రక్చర్కి వచ్చేస్తుంది. ఒక ట్యాబులర్ ఫార్మాట్లో ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇన్సర్ట్లోనే ఉంటుందండి. నేను చూడండి, ఇక్కడ పివట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ పివట్ టేబుల్ అండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే, ఈ పివట్ టేబుల్ దీన్ని టేబుల్ ఫార్మాట్లోకి మార్చుకోవాలండి. ఫస్ట్ దీన్ని మీరు ఎక్కడన్నా కర్సర్ పెట్టండి. ఈ డేటాలో మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసే ముందు ఈ డేటాను మొత్తం మనం ఒక టేబుల్ ఫార్మాట్లోకి తీసుకుందాం. ఎక్కడైనా ఒక డేటాలో ఒక కర్సర్ పెట్టి మీరు Ctrl+T అనండి, లేదంటే మీరు ఇక్కడ Ctrl+T అనండి. చూడండి, Ctrl+T అంటే ఇక్కడ చూడండి, వేర్ ఇస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్, మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అండి. ఇది క్లిక్ ఉంది కదా, ఇది ఓకే అనండి. ఇది మొత్తం మనకు ఇప్పుడు ఒక టేబుల్ స్ట్రక్చర్లోకి వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ డిజైన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నార్మల్ లైట్ ఉంది కదా, లైటే తీసుకోండి. ఇక్కడ టేబుల్ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేను టేబుల్కు ఒక నేమ్ ఇస్తున్నానండి, సమ్ సేల్స్ డేటా అని ఇస్తున్నానండి. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇది అంతా ఇప్పుడు మనకు ఒక టేబుల్ ఫార్మాట్లోకి వచ్చేసిందండి. ఏం చేస్తారంటే, మీరు ఇన్సెట్లోకి వెళ్ళండి. ఇన్సెట్లోకి వెళ్ళి పివట్ టేబుల్ అనండి. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఇది క్లిక్ చేయగానే చూడండి, మొత్తం సెలక్షన్లోకి వచ్చింది. డేటా మొత్తం చూడండి సెలక్షన్లోకి వచ్చేసింది. ఇక్కడ రెండే ఆప్షన్స్ అండి. ఒకటి, మన సోర్స్ డేటా ఎక్కడ నుంచి తీసుకున్నామో అది మొత్తం సెలెక్ట్ అయిందండి. టేబుల్ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. మనకు పివట్ టేబుల్ ఎక్కడ, మనకు న్యూ షీటా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనా, మీకు రిపోర్ట్స్ ఎక్కడ కావాలి అని అడుగుతుంది. మనం న్యూ వర్క్ షీట్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మనకు అవసరం లేదు. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. యాడ్ దిస్ డేటా మోడల్ అనేది కొంచెం ఇది అడ్వాన్స్డ్. నేను ఇక్కడ న్యూ వర్క్ షీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మీరు ఓకే ప్రెస్ చేయగానే మీకు ఒక పివట్ టేబుల్కి సంబంధించినటువంటి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు పివట్ టేబుల్ డైలాగ్ బాక్స్ స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ చూడండి, పివట్ టేబుల్ ఫీల్డ్స్ అండి.
పివట్ టేబుల్ ఫీల్డ్స్లో మన యొక్క డేటాకు సంబంధించిన హెడర్స్ అని వచ్చాయి చూడండి, కాలమ్ హెడర్స్, ఇన్వాయిస్ ఐడి, డేట్, స్టోరీ ఇవన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి మీకు ఇది పివట్ టేబుల్ ఫీల్డ్స్ అంటారు అనమాట. ఇవి మన కాలమ్ హెడ్డింగ్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి డేటా మొత్తం. ఇక్కడ మనకు ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటివి? మెయిన్గా 4 ఫీల్డ్స్ అండి. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ అండి. ఈ 4 ఫీల్డ్స్ను మనం ఉపయోగించి మనం రిపోర్ట్స్ డేటాను సమరైజ్ చేస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనకు రీజన్ వైజ్ సేల్స్ కావాలి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసి ఇక్కడ రోస్లో డ్రాగ్ చేసేయండి. చూడండి మనకి ఇక్కడ రీజన్స్ వచ్చాయి. ఇక్కడ మనం సేల్స్ అమౌంట్ కనుక్కుందాం అనుకుంటున్నాం. సేల్స్ అమౌంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ సేల్స్ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వాల్యూస్లో వేసేయండి. చూడండి ఇక్కడ మనకు కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి కదా, బ్లాంక్స్ తీసేయండి, అన్చెక్ చేసేయండి. ఓకేనండి. చూడండి ఇప్పుడు మనకు రీజన్ వైజ్ సేల్స్ వచ్చాయి. చూడండి నేను జూమ్ చేస్తున్నాను. ఈస్ట్ సేల్స్ అమౌంట్, నార్త్ సేల్స్ అమౌంట్, సౌత్ సేల్స్ అమౌంట్ వచ్చిందండి, వెస్ట్ సేల్స్. ఇది అమౌంట్స్ అనేవి మన కరెన్సీ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి జనరల్లో ఉంది కదా, ఇది కరెన్సీ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డెసిమల్స్ వద్దు అనుకుంటే ఇక్కడ డెసిమల్స్ డిక్రీజ్ చేసుకోండి. చూడండి మనకు రీజన్ వైజ్ సేల్స్ వచ్చినాయండి. ఇక్కడ మనకు కావాలంటే హెడ్డింగ్స్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేను రీజియన్ అని పెడుతున్నాను. సేల్స్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని కూడా హెడ్డింగ్ మార్చొచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ హెడ్డింగ్ మార్చుకోండి. ఓకే అంటున్నా. చూడండి రీజన్ వైజ్ మనకు అమౌంట్ వచ్చింది. ఇది ఫస్ట్ రిపోర్ట్ అండి. నాకు ఇప్పుడు రీజన్ వైజ్ కాదు, నాకు ప్రోడక్ట్ వైజ్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసుకోండి. ఇదే టేబుల్ కాపీ చేయండి. నేను ఇక్కడ కింద పేస్ట్ చేస్తున్నాను. మీరు చూడండి, ఎప్పుడైతే మీరు ఇందులో కర్సర్ బయట పెట్టారనుకోండి, మీకు ఇక్కడ పివట్ టేబుల్ ఫీల్డ్ బాక్స్ మీకు కనిపించదు. మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో పివట్ టేబుల్ ఫీల్డ్స్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రావాలి మనకు. మనకి ఇంతకుముందు రీజన్ వైజ్ సేల్స్ వచ్చినాయి. ఏం లేదు, సింపుల్ ఇక్కడ ఉంది కదా ఈ రీజన్ తీసేయండి. ఇక్కడ మీరు రీజన్ తీసేయాలంటే మీరు ఇందులో వేసినా పర్లేదు, లేకపోతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసినా కూడా పర్లేదు, అది వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు రీజన్ ప్లేస్లో మీరు ప్రోడక్ట్ తీసుకొస్తారు. ఇక్కడ ప్రోడక్ట్ తీసుకొచ్చి రోస్లో వేసేయండి. చూడండి ప్రోడక్ట్ వైజ్ ఇందులో కూడా మీరు బ్లాంక్ రోస్ ఉన్నాయి కదా, మీరు బ్లాంక్ది ఇది అన్చెక్ చేసేయండి. చూడండి మనకు ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అమౌంట్స్ వచ్చాయి. ఇది రీజన్ వైజ్, ఇది ప్రోడక్ట్ వైజ్. చూడండి దీన్ని చూడండి, నేను ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ మనం రాసుకుంటాం. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ చూడండి, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అని నేను బోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది రీజన్ వైజ్ సేల్స్. ఇక్కడ మీరు మెర్జాక్ రాస్తానండి. ఇదేంటి రీజన్ వైజ్ సేల్స్. చూడండి దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాం, బోల్డ్ చేస్తున్నా, కలర్ ఇస్తున్నా. మనకి ఇప్పుడు 2 రిపోర్ట్స్ వేయండి, రీజన్ వైజ్ సేల్స్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్. ఇప్పుడు ఇది కాపీ అండి, ఇక్కడ నుండి Ctrl+C కాపీ, కిందకి వస్తున్నా, Ctrl+V పేస్ట్. మీరు ఎక్కడైతే ఇప్పుడు కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తారో మీకు పివట్ టేబుల్ ఫీల్డ్స్ కనిపిస్తుందండి. ఇప్పుడు నాకు ఏం కావాలి? సేల్స్ పర్సన్ పర్ఫార్మెన్స్ అనుకుందాం అనుకుంటున్నా. చూడండి ఇక్కడ ప్రోడక్ట్ అనేది రోస్లోకి వెళ్ళి తీసేయండి. మనకు సేల్స్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసేయండి. సేల్స్ పర్సన్ వాళ్ళ యొక్క అమౌంట్స్ వచ్చాయి. ఇక్కడ ఈ బ్లాంక్ ఇక్కడ తీసేయండి. చూడండి సేల్స్ పర్సన్ వైజ్ మనకు సేల్స్ అమౌంట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీన్ని అంటున్నాను. ఇక్కడ చూడండి సేల్స్ బై సేల్స్ పర్సన్. చూడండి సేల్స్ బై సేల్స్ పర్సన్, ఇది మనకి బోల్డ్ చేస్తున్నాం, కలర్ రిపోర్ట్స్. చూడండి ఇప్పుడు 3 రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం మంత్లీ ట్రెండ్స్ కనుక్కోవాలనుకుందాం. మంత్ వైజ్ ఎలా ఉంది? ఏం చేస్తారు? ఇక్కడ మీరు దీన్ని కాపీ చేయండి, Ctrl+C కాపీ, కిందికి వస్తున్నా, ఇక్కడ Ctrl+V పేస్ట్. మనకు మంత్ కదా, సేల్స్ పర్సన్ డ్రాగ్ చేసేయండి, సింపుల్ అండి. మీరు డేట్ కాలం తీసుకొచ్చి ఇక్కడ రోస్లో వేసేయండి. చూడండి మీకు డేస్ ఇక్కడ మనకి ఏమైంది, ఆ డేట్ కాలం తీసుకొచ్చి మన రోస్లో వేయగానే మనకు మంత్ వైజ్ సేల్స్ ట్రెండ్ కావాలి. ఇక్కడ మీరు ఈ డేస్ అనేది తీసేయండి.
డేట్ తీసేయండి, ఈ మంత్ ఉంచండి. చూడండి ఇక్కడ మీకు ఫిల్టర్ చేయండి, ఇక్కడ డేట్ తీసేయండి, ఇది అన్చెక్ చేయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి మనకు మంత్ వైజ్ సేల్స్ ట్రెండ్ చూడండి, ఇది చూడండి, దీన్ని కూడా ఇది ఒక రిపోర్ట్ అనమాట. ఇట్లా ఇది మంత్ వైజ్ సేల్స్ చూడండి, ఇది బోల్డ్ చేస్తున్నాను, కంట్రోల్ బి బోల్డ్, కలర్ మారుస్తున్నాను. చూడండి మనకి ఇప్పుడు ఇట్లా రీజన్ వైజ్ సేల్స్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్, సేల్స్ బై సేల్స్ పర్సన్, మంత్ వైజ్ సేల్స్ అనుకున్నామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సేల్స్ బై సేల్స్ పర్సన్ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఉంది. నేను ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఉంది కదా, ఇది కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి కాపీ, ఇక్కడ పక్కన పేస్ట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు ఇందులో టాప్ 3 ప్రోడక్ట్స్ కావాలి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ వాల్యూ ఫిల్టర్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి టాప్ 10 అని ఉంటుందండి. టాప్ 10 ఇక్కడ చూడండి, టాప్ 10లో మనకు టాప్ 3 తీసుకోండి, ఇక్కడ టోటల్ అమౌంట్. ఓకేనండి. చూడండి మనకు ఈ టాప్ 3 ప్రోడక్ట్స్ ఇవి చూసారా. దీన్ని మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఎడ్జెక్ రాస్తానండి, ఇక్కడ టాప్ 3 ప్రోడక్ట్స్ అండి, టాప్ 3 ప్రోడక్ట్స్ బై సేల్స్ అమౌంట్ చూసారా. ఈ విధంగా దీన్ని బోల్డ్ చేస్తున్నాను, కలర్ చేస్తున్నానండి. టాప్ 3 ప్రోడక్ట్స్ అనుకోవచ్చు. టాప్ 3 సేల్స్ పర్సన్స్ ఉన్నారు కదా, ఇది కాపీ చేయండి, కంట్రోల్ సి కాపీ అనండి, ఇక్కడ పేజ్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళండి, వాల్యూ ఫిల్టర్స్కి వెళ్ళండి, టాప్ 10 ఉంది కదా, టాప్ 3 తీసుకోండి, ఇక్కడ టాప్ 3. ఓకేనండి. చూడండి ఇది టాప్ 3 మెర్జ్ రాసానండి, టాప్ 3 సేల్స్ పర్సన్ బై సేల్స్ అమౌంట్ బై సేల్స్ అమౌంట్ అనండి. ఈ విధంగా బోల్డ్ చేస్తున్నాం, కలర్ చేస్తున్నాం. సేల్స్ అమౌంట్ అని ఫుల్గా పెట్టాను, మీకు డేటా క్లియర్గా ఉంటుంది. టాప్ 3 ప్రోడక్ట్స్ బై సేల్స్ అమౌంట్, టాప్ 3 సేల్స్ పర్సన్స్ బై సేల్స్ అమౌంట్. చూడండి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి, రిపోర్ట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, హెడ్ ఫోన్స్ ఉంది, 9,42,000 అని ఉందండి. ఫస్ట్ రిపోర్ట్లో 9 lakh హెడ్ ఫోన్స్. నేను ఏం చేస్తున్నాను అంటే హెడ్ ఫోన్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రీజన్ వైజ్ చూసాం కదా, హెడ్ ఫోన్ ఉంది కదా, ఇక్కడ హెడ్ ఫోన్ దగ్గర నేను అమౌంట్ 20,000 ఉంది కదా, నేను ఒక 50,000 వేసానండి, 30,000 డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయగానే ఇందులో ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు, సేమ్ 942 ఉంది. మీరు ఎప్పుడైతే ఇక్కడికి హెడ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి దీని మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అన్నారు అనుకోండి, చూడండి ఇక్కడ 30,000 చేంజ్ వచ్చింది. 942 ఉంది కదా, 972 వచ్చింది. ఈ విధంగా మనకు రిఫ్రెష్ చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఉందండి, మొత్తం టోటల్ అమౌంట్ రీజన్ ఉంది, మనకి ఓన్లీ హెడ్ ఫోన్ సంబంధించి టోటల్ అమౌంట్ ఉంది. మనకు ఇండివిజువల్ కావాలనుకుంటే దీని మీద మీరు డబుల్ క్లిక్ చేసేయండి. చూడండి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి, దానికి సంబంధించిన కంప్లీట్ సమ్మరీ వస్తుంది. చూడండి ఓన్లీ హెడ్ ఫోన్ సంబంధించి జూమ్ చేస్తున్నా చూడండి, హెడ్ ఫోన్ సంబంధించి సపరేట్ షీట్లో వచ్చింది చూడండి, డేట్స్, హెడ్ ఫోన్స్, కంప్లీట్ హెడ్ ఫోన్ రిపోర్ట్ వచ్చేసింది. చూడండి ఇట్లా మనకు దానికి సంబంధించిన కంప్లీట్ సేల్స్ అమౌంట్, సేల్స్ పర్సన్స్, డేటు, స్టోర్స్, హెడ్ ఫోన్ సంబంధించిన సమ్మరీ మొత్తం వచ్చేసింది చూసారా. ఇండివిజువల్ ఇందులోకి వెళ్ళి కీబోర్డ్ మీద ఉంది కదా, కీబోర్డ్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, చూడండి మీకు కీబోర్డ్ అనేది ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఇదేంటి హెడ్ ఫోన్ అండి, రిపోర్ట్స్ రీనేమ్ చేస్తున్నా, హెడ్ ఫోన్ రిపోర్ట్. ఇదేంటండి ఇక్కడ చూడండి, కీబోర్డ్ సంబంధించింది, కీబోర్డ్ సమ్మరీ రిపోర్ట్స్. ఇది మెయిన్ డేటా, మనకి మెయిన్ పివట్ టేబుల్, ఇది పివట్ టేబుల్స్ అండి. ఇది నేను రీనేమ్ ఇచ్చుకోండి, పివట్ టేబుల్స్. ఇది మన సోర్స్ డేటా, మెయిన్ డేటా చూసారా. ఈ విధంగా మనం ఇండివిజువల్ గా రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు పివట్ టేబుల్ ద్వారా. మనం ఇప్పుడు ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, రీజన్ వైజ్ ఉంది, రీజన్ వైజ్ సేల్స్ ఉందండి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని నేను ఇన్సర్ట్ అంటున్నాను,
ఇన్సర్ట్లోకి వెళ్ళి రికమెండెడ్ చార్ట్స్ అంటున్నాను. ఇక్కడ ఒక చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇందులో చార్ట్స్ లో ఈ టోటల్ ఉంది కదా, ఇది తీసేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇది కూడా తీసేయండి. ఇది రైట్ క్లిక్ చేసి చూడండి, రిమూవ్ హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ అనండి. ఇక్కడ మనకు టోటల్ చార్ట్ వచ్చింది కదా, ఏంది రీజన్ బై హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ మార్చండి. ఇక్కడ హెడ్డింగ్ మార్చున్నా, రీజన్ వైజ్ సేల్స్, రీజన్ వైజ్ సేల్స్. దీన్ని మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చార్ట్ అండి, బోల్డ్ అనండి, కలర్ ఇస్తున్నా. చూడండి, నేను కొంచెం దీన్ని సైజ్ తక్కువ వేస్తున్నాను. చూడండి, దీన్ని రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ డేటా లేబుల్స్ అని ఉంటుందండి, డేటా లేబుల్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా మనకు అక్కర్లేదు. చూడండి, మనకు రిపోర్ట్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, రిపోర్ట్ మీరు కొంచెం డ్రాగ్ చేసేయండి. చూడండి, దీన్ని కొంచెం చిన్నగా చేస్తున్నాను నేను. దీన్ని లేబుల్స్ తగ్గించండి, సైజు. చూడండి, మనకు ఫస్ట్ రిపోర్ట్ అనేది ఇట్లా ఒక రిపోర్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. సో మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డేటాను సమ్మరైజ్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్ గా మనం ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది పివోట్ టేబుల్స్ ద్వారా మనం డేటాను సమ్మరైజ్ చేసిన తర్వాత మనం ఇట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేసుకుంటామండి. సో మనం నెక్స్ట్ వీడియోలో పివోట్ టేబుల్లో కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ ట్రిక్స్, అడ్వాన్స్డ్ మెథడ్స్, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్దామండి. సో హోప్ యూ లైక్ ఇట్ అండి. మనం నెక్స్ట్ వీడియోలో పివోట్ టేబుల్ ఎక్స్టెన్షన్ మనం చూద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.